ఊళ్ళో ఉంటే పునాది రాయి, సరిహద్దుగా ఉంటే హద్దు రాయి, గుళ్ళో ఉంటే దేవుడు రాయి, బయట ఉంటే గడప రాయి. ఏంటి రాయి పురాణం చెబుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు ఏపీలో రాయి పురాణమే నడుస్తుంది. మరి రాయి నామస్మరణతో ఏపీ మారుమోగిపోతుంది. ఎందుకంటే ఇది ఇలాంటి రాయి కాదు, పొలిటికల్ రాయి. ఒకరికి తగిలి మరో ఇద్దరికి మిస్ అవ్వడంతో ఇప్పుడు ఏపీ నేతలు రాయి సహస్రనామాలు రాస్తున్నారు, రాయి జపం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారు. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. కరెంటు పోవడం, రాయి రావడం, సీఎం జగన్కు తగలడం, నుదుటి నుంచి రక్తం కారడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు రాజకీయం. అదే అసలు టాపిక్ కూడా. అందరూ ఊహించినట్టే రాయిపై రచ్చ మొదలుపెట్టారు అధికార విపక్ష నేతలు. ఆ నెక్స్ట్ డేనే చంద్రబాబు పవన్ రోడ్ షోలో కూడా రాళ్లు పడ్డాయి. బట్ అవి వాళ్లకు తగలేదు. అయితే అధికార పక్షమే చేయించిందని గట్టిగా విమర్శించలేకపోయాయి టీడీపీ, జనసేనలు. ఎందుకంటే అలా చేస్తే జగన్పై దాడి చేయించింది విపక్షాలు అనే అస్త్రాన్ని వైసీపీ నేతలకు ఇచ్చినట్టే. అందుకే ఆ జోలికి వెళ్ళలేదు. కానీ భద్రతా వైఫల్యమని, సిబిఐతో విచారణ జరిపించాలని ఇలాంటి డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఇది టీడీపీ పనిని దుష్టపన్నాగమని ప్రూవ్ చేసే పనిలో వైసీపీ నేతలు, లేదు ఇదంతా సింపతి కోసం వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామా అని టీడీపీ నేతలు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు మాత్రం దొరకడం లేదు. సేమ్ 2019 ఎన్నికల ముందు జగన్పై కోడికత్తితో దాడి జరిగింది. దెబ్బ చిన్నదే కానీ అది చూపిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. జగన్ గెలుపుకు ఒక కారణమైంది కూడా ఇది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్పై రాళ్ల దాడి జరిగింది. అసలే పొలిటికల్ సీజన్, సో దీన్ని కూడా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సానుభూతిని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఒకరోజు ప్రచారం ఆగిపోయింది. తలకు కట్టుతో జగన్ బయటకు వచ్చారు. ఈ దెబ్బలు తనను ఆపలేవంటూ మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. సో కన్ఫర్మ్, జగన్ రాయి ఘటనను రాజకీయం చేస్తున్నారు. భద్రతా వైఫల్యమో, విపక్షాల కుట్రో, సానుభూతి సంపాదించడం కోసం, ఇలా రీజన్ ఏంటన్నది తెలియదు. కానీ విసిరిన రాళ్లను మెట్లుగా పేర్చుతూ మరోసారి అధికార కుర్చీని ఎక్కాలని డిసైడ్ అయ్యారు జగన్. బట్ విపక్షం కూడా ఈసారి ఫుల్ అలర్ట్గా ఉంది. జగన్కు ఏ కోశాన కూడా సానుభూతి పవనాలు వీచనివ్వొద్దని డిసైడ్ అయ్యాయి. అందుకే అటు పవన్, ఇటు చంద్రబాబు రాయి దాడి కోడి కత్తికి సీక్వెల్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం నుంచి చూశాను, ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి, కొన్ని పేటీఎం కుక్కలు మొరగతానే ఉంటాయి. ఇవి ఏం మొరగతారో కూడా తెలియదు కుక్కలకి. ఇష్టానుసారంగా నేనే కారణం అంటారు. నీ మీద రాళ్లు వేయించాల్సిన ఏది గులకలా వేయించాలా నీ మీద? నేను నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంటు, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. 1 గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది. ఆ గులకరా వేశాను కాబట్టి నా మీద రాళ్లు వేస్తావా నువ్వు? బాంబులేస్తేనే భయపడలా నేను. సార్, జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయి చూడండి, మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతాం. అయితే చంద్రబాబు పవన్ రోడ్ షోలో కూడా రాళ్లు పడ్డాయి. చంద్రబాబు గాజువాకలో ప్రచారం నిర్వహిస్తుండగా రాయి విసిరారు. అది గురిదప్పింది. తగిలితే ఆయనకు కూడా గాయమయ్యేది. తెనాలిలో జనసేన నేత పవన్ కళ్యాణ్పై కూడా రాయి విసిరారు. అది కూడా తగలేదు. రాయి విసిరిన వాడిని పట్టుకున్నారు, చితకబాదారు, పోలీసులకు అప్పగించారు. రాళ్లే కాదు, చంద్రబాబుపై, జగన్పై చెప్పులు కూడా ఇప్పటికే విసిరారు. జనం మధ్యలో నుంచి పైకి లేచిన చెప్పును గుర్తించగలిగారు. కానీ ఎవరి చేతిలో నుంచి వచ్చిందో గుర్తించలేకపోయారు.
ఓవరాల్గా చూస్తే ఇలాంటి దాడులతో అలజడులు సృష్టించడం కోసమే అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఎన్నికల సీజన్, అందులో ఏపీ ఏ చిన్న నిప్పు రవ్వైనా చాలు అడవిని తగలబెట్టడానికి. సేమ్ అదే స్టైల్లో ఏ చిన్న ఇష్యూ అయినా చాలు రాష్ట్రం రావణ కాష్టంలా మారడానికి. ఈ విషయాలన్నీ అధికార విపక్షాలకు తెలుసు, కానీ ఎవరూ సంయమనం పాటించడం లేదు. ఇరు వర్గాల మాటలు వింటుంటే అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు కనపడుతున్నాయి. ఎక్కడా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేలా వాళ్ళ మాటలు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ ఏపీలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. మరి ఇవి నిజంగా ఆక్రోశంతో ప్రజలు వేస్తున్నవా, లేక ఆకతాయిల ఆటలా, లేక అధికార విపక్షాలు విసురుతున్న ప్రచారాస్త్రాలా, లేదంటే స్టంట్లు అనుకోవాలా? పోలీసులు తేల్చాలి. కానీ ఈ లెక్కలు తేలేసరికి ఎన్నికలు ముగిసిపోతాయి, లాభపడేవారు పడుతూనే ఉంటారు. అయితే ఎవరి వాదనలు వారివే, ఎవరి ఆరోపణలు వారివే. ఏపీలో పార్టీల నేతల నుంచి హుందాతనం ఎక్స్పెక్ట్ చేయడం మన మూర్ఖత్వమే అనే టాక్ ఉంది. కానీ ప్రజలు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేతలు చేస్తున్న ఆరోపణల ట్రాప్లో అస్సలు పడొద్దు. గాయాలు తగ్గిపోతాయి, ఘటనలు మరుగున పడిపోతాయి. ఊగిపోయే ప్రసంగాలు, ఊకదంపుడు ప్రచారాలు ఎన్నో విన్నారు. బాంబ్ బ్లాస్ట్ల నుంచి రాళ్ల దాడుల వరకు అన్నీ చూశారు. సో మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించేందుకు ఆవేశాన్ని కాదు, ఆలోచనను ఉపయోగించండి. మీ పాలకుణ్ణి ఎన్నుకునే అమూల్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.